నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ నేతలు జగన్ను నాలుగో పెళ్లంగా రమ్మంటావా నీ రాజకీయాలే తేడా అనుకున్నా కానీ అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ రోజా స్ట్రాంగ్ కౌంటర్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కర్నూలు అసెంబ్లీ నుండి పోటీ 31వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ కేశినేని ఎమ్మెల్యే వెల్లంపల్లి బోండా ఉమా పెద్ద బ్లాక్ మెయిలర్ అన్న కేశినేని నాని స్వాతంత్ర సమరయోధుల భూములు ఆక్రమించిన బోండా ప్రజా జీవితానికి పనికిరాడని విమర్శలు జనసేన టీడీపీ సభతో వైసీపీలో వణుకు మొదలైందన్న జనసేన నేత పోతిన వెంకట మహేష్ వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి జగన్ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఐఏఎస్ అధికారి ఎండీ ఇంతియాజ్ గురువారం నాడు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇంతియాజ్ వీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ఆమోదం తెలిపింది. ఇవాళ ఇంతియాజ్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సెర్ప్ సీఈఓగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో ఇంతియాజ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వబోమని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపనుంది వైఎస్ఆర్సీపీ. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలను రాజకీయంగా ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పురాణాలలో పవన్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. కాగా మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు పవన్ కు పట్టదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. పవన్ సినిమా డైలాగులు బట్టి కొట్టారు. సినిమా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదివారు. నాడు అమరావతి ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు, అది కొందరికి రాజధాని అని పవన్ గతంలో ఎందుకన్నారు? ఆ రోజుకు ఈ రోజుకు అమరావతి విషయంలో ఏం మార్పు చెందిందో పవన్ చెప్పాలి. పవన్కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే 4, 2 ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ? వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్ జగన్కు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు 3వ జెండా కోసం ఎదురు చూస్తున్నారు. నీ చేష్టల వల్ల పవన్కు ఓటేద్దామనుకున్న కాపులు బాధపడతారు. పవన్కు చేతనైతే సీఎం జగన్పై చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలి. సీఎం జగన్ గురించి టన్నుల సమాచారం ఉందంటున్న పవన్ ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌరులు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు,
నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు. లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా. పార్టీ అధ్యక్షుడు అన్న పేరు తప్పించి ఏనాడైనా పార్టీ నిర్మాణం సంగతి పట్టించుకున్నావా అని ఆమె ప్రశ్నించారు. నీ తప్పును కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దడం సిగ్గుచేటని, ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగన్నన్నను అధపాతాళానికి తొక్కుతావా అంటూ రోజా మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పరిధిలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీషతో కలిసి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ మళ్లీ వస్తారని ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్లీ సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు చెప్తున్నారన్నారు. ఖచ్చితంగా మళ్లీ 175 సీట్లు గెలవడం ఖాయమని, సెంట్రల్ నియోజకవర్గంలో భూదందా చేసిన బోండా ఉమా గెలవడు, మేము అతన్ని రానివ్వమని వెల్లంపల్లి పేర్కొన్నారు. జగన్, కేశినేని నాని కలయిక విజయవాడ ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. మొట్టమొదటిగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గానికి అడుగుపెట్టిన మా సోదరులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారికి, అదేవిధంగా కార్పొరేటర్ శిరీష గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన రుహుల్లా గారికి, విష్ణు గారికి, గౌతమ్ రెడ్డి గారికి, మా ఇతర కార్పొరేటర్లకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటల కానీ ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా హారతలు ఇస్తూ, ప్రతి ఒక్కరికి తిలకాలు దిత్తూ తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పథకం ఉంది. అమ్మ ఒడి నుంచి పెన్షన్ వరకు కూడా ప్రతి మహిళలకు కూడా 45 ఏళ్ళు దాటితే చేయూత ఇస్తున్నారు. ప్రతి పిల్లలకి కూడా భోజనం చేయడానికి జగనన్న గోరుముద్ద పెడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మెమరీ పవర్ తక్కువ తెలీదు, లేకపోతే అలా నటిస్తాడో తెలియదు నాకు. గతంలో ఏం చెప్పాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను, ఇది నా శాసనం అన్నాడు. ఆ శాసనం అన్న వ్యక్తిని శాసనసభ గేటు తాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు పిచ్చికోతులు ఇందాక చెప్పారు మన నాని గారు, ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్టులు రాసుకుని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు, చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేవాడైతే 24 సీట్లతో ఏమేమి ఎదిరిస్తావు చెప్పు, 170 సీట్లు తీసుకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ చేయి, నీ సత్తా ఏంటి చూపెట్టు. నువ్వు నిజంగా చెప్తా, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు. రేపు 2024 వెళ్ళిన తర్వాత మాట మీద నిలబడ్డాడైతే మాత్రం, అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మీద ప్రజలకి అనూహ్యమైన స్పందన ఉంది. ప్రపంచంలో జగన్ చేసిన సంక్షేమం ఎక్కడా కనిపించదు, మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలాగా భావించారన్నారు. చంద్రబాబు వారి మీడియా డెవలప్ లేదు అని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఉండే పవన్ కళ్యాణ్, చంద్రబాబు డెవలప్ కనిపించదు, డెవలప్ లేదు అనే వారు కళ్ళు గంతలు కట్టుకున్నారు. తను టీడీపీ నుండి వైసీపీకి వచ్చి 40 రోజులు అవుతుంది. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చూశాను. గతంలో చంద్రబాబు పాలన, ఇప్పుడు జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఇది కొంతమంది మీడియా వారు కప్పిపుచ్చారు. డెవలప్ అంటే పేదవాడు ఆకలి లేకుండా ఉండడం, పేదవాడు సుఖంగా ఉండడం. విద్యలో పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దాన్ని 25 లక్షలు చేశారు. ఇక్కడ గతంలో బోండా ఉమా ఇదే ప్రాంతంలో ఎమ్మెల్సీ. ఒక పక్క బ్లాక్ మెయిలర్, ఒక రౌడీ, గూండా, స్థలాలు కాజేసేవాడు, కిడ్నాపర్. అతనికి ఏ పేరు పెట్టినా సరిపోదు. ఆఖరికి స్వాతంత్ర సమరయోధుల స్థలాలు కూడా దోచుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం, మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది. ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని మహేశ్వర గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు వైఎస్ కృష్ణరాజుకి 100 కోట్లు అని చెప్పి. దేవినేని మహేశ్వర చెప్పాడు కదా, నా దాకా ఎందుకు. ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు.
100కో 200కో ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పింది. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకునేది. ఇవాళ పేద ప్రజలకి రసీఫ్ గారు కార్పొరేటర్ పేదోడు, ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మైలవరం ఒక పేద వ్యక్తి జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్, ఒక యాదవ్ సామాజిక వర్గానికి 1952 నుంచి ఎప్పుడు కూడా అక్కడ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు, కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయలే. ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, ఆసిఫ్ గెలుస్తాడు, అతను గెలుస్తాడు. అట్లా మన 35 డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పత్తిపాడులో ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు. ఇదంతా పేదోళ్లే కదా. సెంట్రల్ నియోజకవర్గంలో 31వ డివిజన్లో మన ఎంపీ గారైనటువంటి కేశినేని నాని గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా గడప గడప ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి గడపలో కూడా అనూహ్యమైనటువంటి స్పందన, అలాగే హారతలు పడుతూ, అలాగే అన్నయ్య అన్నట్టు తిలకాలు దిద్దుతూ మాకు ఆ పథకాలు ప్రతి పథకం కూడా మా ఇంట్లో ప్రతి పథకం కూడా వస్తుందని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనల్ని లేడీస్ ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో మా కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా అందరినీ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మన పక్కన కేశినేని సార్ గారిని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సైకిల్ ఎక్కడ ఉండాలి, బయట కాదు చెత్త కుప్పలో ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. ఏది వాల్యూ అయిందో మనందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ మనకి పథకాలు కానీ, మంచి ప్రభుత్వం కానీ, మంచి అభివృద్ధి కానీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష, పెనుమత్స రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ డివిజన్ అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందిందని, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకొని తీరుతామంటూ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను 175 గెలుపు పొందుతామని విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత బోండా ఉమాకి ఓటమితో తగిన గుణపాఠం నేర్పుతామని స్పష్టం చేశారు. డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏమీ ఆషామాషిగా సీఎం కాలేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన తిరుగులేని ముఖ్యమంత్రిగా అయ్యారని, మరి నువ్వు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల గెలవలేకపోయావంటే అర్థం చేసుకోవాలని రోజా చిరకలంటించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్ను తిడుతున్నాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. బూత్ కమిటీలు, మండల కమిటీలను పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయాలని రోజా ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షుడు అన్న పేరు తప్పించి ఏనాడైనా పార్టీ నిర్మాణం సంగతి పట్టించుకున్నావా అని ఆమె ప్రశ్నించారు. నీ తప్పును కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దడం సిగ్గుచేటని, ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగనన్నను అధపాతాళానికి తొక్కుతావా అంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తూ నువ్వే అధపాతాళానికి వెళ్లావని మంత్రి విమర్శించారు. అంతకుముందు నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీలో నిర్వహించిన జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నారని, నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని పవన్ చిరకలంటించారు. జగన్ను అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని, ఒక్కో ఇటుగా పేర్చి ఇల్లు కడతానని, కోట కూడా కడతామని, రేపు తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతామన్నారు. తమకు సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదని, యుద్ధం చేసేవాళ్లు కావాలని పవన్ వ్యాఖ్యానించారు. మాటిమాటికి జగన్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని, కానీ తామెప్పుడు ఆయన సతీమణి గురించి మాట్లాడలేదని పవన్ తెలిపారు. జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్లు, 2 విడాకులు, మాట్లాడితే 4 పెళ్లిళ్లు అంటాడని, ఆ 4వ పెళ్లం ఎవరో తనకు తెలియదన్నారు. లేని 4వ పెళ్లం అంటే నువ్వే రా జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం, అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో,
గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం గత 5 ఏళ్ల పాలన నియోజకవర్గానికి శాపమని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టాక అభివృద్ధి కార్యక్రమాలపై చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్ విశాలాంధ్ర కాలనీలో 21.40 లక్షలతో నిర్మించిన ఓపెన్ డయాస్ను స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం 11.7 లక్షలతో చేపట్టిన పార్కు, సూపర్వైజర్ గది నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాదాపు 300 కుటుంబాలు నివసించే విశాలాంధ్ర కాలనీలో ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు కళ్యాణ మండపం లేకపోవడంతో కొంతమంది రోడ్లపైన, మరికొందరు దూర ప్రాంతాలకు వెళ్లి జరుపుకోవాల్సి వచ్చేదని మల్లాది విష్ణు తెలిపారు. దీంతో స్థానికుల అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో ఓపెన్ డయాస్ను నిర్మించి ప్రహరీతో పరిరక్షించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రదేశం పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభించిందన్నారు. కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరిమణి మోదుగుల తిరుపతమ్మ, గణేష్, అలాగే డివిజన్ కోఆర్డినేటర్ యేసు, రవి గారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది విశాలాంధ్ర కాలనీకి సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్. ఇది రకరకాలుగా ఒక డంపింగ్ దీని కింద తయారైపోతుందని, ఇక్కడ వర్షానికి సంబంధించి వాటర్ చేరి, జమ్ము చేరి, అలాగే గేదెలు, పందులు రకరకాలుగా ఈ స్థలం అంతా దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భంలో దీన్ని కొంచెం బాగు చేసి ఈ ఒక 200 ఫ్లాట్లు, 300 కుటుంబాలు కలిగినటువంటి విశాలాంధ్ర కాలనీ వాసులకి దీన్ని అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే ఈ 300 కుటుంబాలు కూడా ఎక్కడెక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నివారించడం కోసం దీన్ని ఒక 20 లక్షల రూపాయలతో తీసుకురావడం జరిగింది. దీన్ని డయాస్ కట్టాము. అలాగే కాంపౌండ్ వాళ్ళు, అలాగే చుట్టూ అంతా కూడా గేట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై కూడా తీసుకొచ్చి కిందంతా కూడా ఫ్లవర్ బ్లాక్స్ వేసి ఒక మంచి చుట్టుపక్కల ప్రజలకి మంచి వెన్యూని ఒకటి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించింది. అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు ఆ 5 సంవత్సరాల్లో జరగనటువంటి పనులు అనేకం 100% ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఇదంతా కూడా మేము ఎన్నికలకు వెళ్లే ముందు మా ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని చెప్పని ఒక వైట్ పేపర్ కూడా ప్రజల ముందు పెట్టబోతాం. తెలుగుదేశం గత 5 ఏళ్ల పాలన నియోజకవర్గానికి శాపమని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని స్థానిక నేత గణేష్, కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ విమర్శించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టాక అభివృద్ధి కార్యక్రమాలపై చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 1.25 కోట్ల వ్యయంతో హోసాన్న మందిరం రోడ్డు, మరో 1.20 కోట్ల వ్యయంతో డాక్టర్స్ కాలనీ రోడ్లను పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో 1.50 కోట్ల వీఎంసీ సాధారణ నిధులతో రహదారులు నిర్మించుకున్నట్లు తెలిపారు. 60 లక్షలతో LIG 1, 2MIG 1 కాలనీలో రోడ్లు నిర్మించుకున్నట్లు చెప్పారు. 14 లక్షలతో తెలుగుతల్లి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేపట్టలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. అలాగే 6వ వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన 1.20 కోట్ల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. కనుక గత చంద్రబాబు అసమర్థ ప్రభుత్వంలో పడకేసిన పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత నాయకత్వంలో శరవేగంగా జరుగుతున్న పనులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. ఎంతో కాలంగా ఇది అపరిశుభ్రంగా పడి ఉండి ఆక్రమణకు గురయ్యి కొంతమంది టిఫిన్ బళ్ళు అలాగే గేదెలని ఆవులు ఉండటము అనేక రకాలుగా దుర్వాసనతో చుట్టుపక్కల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో మరి విశాలాంధ్ర కాలనీ ఇచ్చినప్పుడు ఇవ్వటం ఓపెన్ సైట్గా వదిలారు. మరి ఈ కాలనీ వాసులు అందరూ కూడా విశాలాంధ్ర కాలనీ వాసులు వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా వెళ్ళి మరి మన ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి వెళ్ళి ఒక మెమోరాండం సమర్పించి ఇది మా పరిస్థితి ఇలా ఉంది సార్ అని చెప్తే వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ ఓపెన్ డైస్ కార్యక్రమానికి శ్రీకారం చుడటం, భూమి పూజ చేయటం, శరవేగంగా పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి కూడా జరిగింది. అందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి ఎంతో రుణపడి ఉంటాం. టీడీపీ జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పశ్చిమంలో అభ్యర్థులు లేక టీడీపీ జనసేన పార్టీలు సతమతమవుతున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమంలో తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, ఎవరొచ్చినా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమనుద్దీన్ సాయి హయత్ ఆధ్వర్యంలో 4 స్తంభాల సెంటర్ బాలాజీ క్యాంటీన్ కొండ ప్రాంతం నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. టీడీపీ జనసేన ప్రభుత్వాలు ప్రజలకు ఏ మంచి చేశారో చెప్పాలని, అవి చెప్పకుండా ఓటు అడగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. టీడీపీ జనసేన పార్టీలు పొత్తులతో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ రెహమతున్నీసా సాయి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. అలాగే ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి మీకు పెన్షన్లు వస్తున్నాయా, అలాగే మీ యొక్క వసతులు ఎలాగున్నాయి, మీకేమైనా రేషన్ వస్తుందా, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ అనేక పథకాలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయని చెప్పేసి మేము అడగడం జరిగింది. తప్పకుండా మాకే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా, వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటి వద్దకే అన్ని నిత్యావసర సరుకులన్నీ మాకు తెచ్చి బియ్యం అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, మా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారేనయ్యా, ఆయనకి మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు చూసి మాకు చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే. అలాగే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 98% హామీలు నెరవేర్చగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్రంలో చూస్తున్నాం, పొత్తుల కోసం పాకులాడుతూ ప్రజల్ని ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రజల్లో మళ్ళీ మాయవేషాలు, మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మాటలు నమ్మకండి. గతంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మోసాలు చేశారు, ఎటువంటి మాయ హామీలు ఇచ్చారో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనసేన టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. జన సందోహం చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కటం, జగన్ను సాగనంపటం ఖాయమన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా 40 సీట్లు కూడా రావని జగన్కు నివేదిక అందిందని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన 100 పథకాలను తాను చెబుతానని, కాదని చెప్పగలరా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.
జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించాలన్నారు. ఈ విషయంలో సజ్జల, మంత్రులు ఎవరైనా సవాలు స్వీకరించి చర్చకు రావాలని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్పై పదే పదే విష ప్రచారం చేసేవారిని ఈసారి తొక్కేస్తామని, ఇక ఊరుకునేది లేదన్నారు. పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి మరీ తరిమి కొడతామన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకొని ప్యాకప్ అయిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయవంతమైంది. విజయవంతం అవడంతో వైసీపీ ఓటమి ఖరారయ్యింది. అందుకనే వైసీపీకి చెందినటువంటి చాలామంది బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితులు బయటకు వచ్చాయి. వైసీపీ నాయకులకి ఓటమి భయం పట్టుకోబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద నిరంతరం విమర్శలు చేసేటువంటి పని మీద మాత్రమే వాళ్ళందరూ కూడా నిమగ్నమయ్యారు. నిన్నటి సభకి పోలీసులు చాలా కష్టపడి ఏదో రకంగా జన సైనికుల్ని, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా సఫలం కాలేకపోయారు. వాళ్ళందరూ కూడా పోలీస్ ఆంక్షలను దాటి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దగ్గర 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన మాట వాస్తవం. పోలీస్ శాఖ ఎందుకు అడుగడుగునో అడ్డుకుందో, ఎవరి డైరెక్షన్లో అడ్డుకుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక రాయల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ తీరు మార్చుకోవాలి. జగన్ లాంటి నాయకుడు పరిపాలన లేకుంటే తాము నష్టపోతామని ప్రజలు అనుకుంటున్నారని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విష కౌగిల్ని చూసి మోసపోతున్నారని అన్నారు. చంద్రబాబు తన స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తాడని విమర్శలు గుప్పించారు. 22వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ఈ ప్రాంతంలో 17 లక్షలతో ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. పేదలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జగన్ లాంటి నాయకుడు లేకుంటే తాము ఇబ్బందులు పడతామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కరోనా సమయంలో ఒక్క టీడీపీ నాయకుడు అయినా బయటికి వచ్చాడా అని ప్రశ్నించారు. నిన్న తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన పార్టీల జెండా సభకు జనాలు కరువయ్యారని అన్నారు. మరోసారి పవన్, చంద్రబాబు వల్ల మోసపోవడం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు నమ్మవద్దని కాపు నాయకుడు ముద్రగడ పవన్కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. యువతను రెచ్చగొట్టేందుకు నిన్న పవన్ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు దాదాపుగా 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకి రెడ్డివారి వీధి నుంచి ఎస్వీఆర్ఎంసీ హై స్కూల్ దాకా కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం గారు చేసుకోవటం, ప్రతిరోజు గారు సంక్షేమ కార్యక్రమాలతో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా 650 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, 900 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటి ముందుకు వెళ్ళినా ప్రజలందరూ ఒకటే మాట, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలన్నీ గారు నేరుగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయం వ్యవస్థ బాగుంది. ఈరోజు ఇలాంటి నాయకుడు కనుక లేకపోతే రాబోయే రోజుల్లో మేమందరం గారు ఇబ్బంది పడతామని చెప్పని ఈరోజు ప్రజలందరూ గారు ఒకే మాట మీద నిలబడి ఈరోజు 22వ డివిజన్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉన్నారు. కరోనా కష్ట సమయంలో కూరగాయలు కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు, భోజన సదుపాయాలు కల్పించాం. ఇవన్నీ గారు ప్రజానికం గుర్తుంది. కరోనా సమయంలో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు ఇళ్లలో తలుపులు వేసుకుని బయటికి రాకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానీకానికి అండగా నిలిచిన పార్టీ అది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నగర ప్రజలకు అత్యంత నాణ్యతతో కూడిన
ఆంధ్ర చైనీస్ రుచులను బీఎస్కే రెస్టారెంట్ ద్వారా పరిచయం చేయటం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు డేవిడ్ రాజు ప్రశంసించారు. నాణ్యత కలిగిన ఆహారంతో పాటుగా నోరూరించే రుచులను ఇక్కడ చవిచూడవచ్చునని తెలియజేశారు. నగరంలోని మహానాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్కే రెస్టారెంట్ను వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో దొరికే ఫుడ్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర చైనీస్ రుచులను నగర ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను యువకులు ప్రారంభించడం జరిగిందన్నారు. విదేశాలు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి సెటిల్ అయినప్పటికీ సొంత ఊరిపై ప్రేమతో ముగ్గురు స్నేహితులు కలిసి వ్యాపారం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తదనంతరం రెస్టారెంట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ తమకు ఉన్న ప్రతిభను కనబరచాలని, తమకు ఇష్టమైన అభిరుచులతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. యూకే లండన్లో ఎంబీఏ చేస్తూ నా దేశానికి, నా స్వగ్రహానికి, నా ఊరికి ఎంతో కొంత మేలు చేయాలి, నేను ఒక్కనే కాకుండా నాతో కూడా 10 మందికి అలాంటి ఎంప్లాయ్మెంట్స్ ఇప్పిస్తూ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్గా ఉండాలని ఆ ఉద్దేశంతో నలుగురు స్నేహితులు కూడా అక్షయ, అమీర్, ప్రవీణ్, శంకర్ ఈ నలుగురు కూడా యూకేలో ఎంబీఏ చేస్తూ, ఒక ఆయనేమో చార్టెడ్ అకౌంట్ చేస్తూ, వీళ్ళందరూ కూడా ఒక మోటివ్ తోటి మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు సంపాదించిన మనీతోటి ఈ రోజుని విజయవాడకి నడిబొడ్డైన మహానాడు రోడ్, ఈ మధ్యనే దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్ అన్నారు, ఇది వెరీ గుడ్, మంచి ఫేమస్, ఇది విజన్ సెంటర్కి ఆటో నగర్ అన్నిటి కూడా. మరి ఈ రోజున ఇక్కడ బీఎస్కే అంటే బెజవాడ స్పైసీ కిచెన్ అంటే బెజవాడ అనేది మర్చిపోవాలా. ఎంత ఉన్నా కానీ ఏ దేశం వెళ్ళినా నీ పొగడరా నీ జన్మభూమిని అన్నట్టు ఆ బెజవాడ అనేది ముందు పెట్టుకొని బెజవాడ స్పైసీ కిచెన్ అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ కూడా వచ్చిన తర్వాత అలసటగా ఉండటం బట్టి ఈ మధ్యన వీళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళకి స్విగ్గీని ఇంకోటి ఏంటి జొమాటో ద్వారా కూడా వాళ్ళకి కావాల్సిన రీతిలో ఇష్టమైన రీతిలో ఆంధ్ర చైనీస్ అండ్ మరి ఇంకొక మన ఇండియన్ ఫుడ్ సిస్టంలో కూడా చక్కని రుచికరమైన ఆహార పదాలకి ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. మరి ఈరోజు మన నలుగురు స్నేహితులు మరి ముఖ్యంగా అక్షయ్, అమీర్, ప్రవీణ్, శంకర్ గారు కూడా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బీఎస్కే ఒక రెస్టారెంట్ కూడా మన ప్రీతం నాయకుడు మన దేవినేని అవినాష్ గారు వచ్చి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేమందరం ఒకరోజు చిట్-చాట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ ఆఫ్ ఇన్ థాట్ ఆఫ్ మేము బిజినెస్ ఎందుకు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా స్టార్ట్ చేయకూడదు, ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ అనేది ఎందుకు తీసుకోకూడదు, లైక్ ఒక రిస్క్ అండ్ డైరీ స్టెప్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ కుకింగ్ అనేది కొంచెం మాకు ప్యాషన్ ఉండే అండ్ దాని ద్వారా మనం ది బెస్ట్ మనం కస్టమర్స్కి ఏమనేది ప్రొవైడ్ చేయొచ్చు అనే దాని గురించి మేము స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర దొరికే ఐటమ్స్ వచ్చేసి లైక్ రెగ్యులర్గా అన్ని రెస్టారెంట్స్లోనే దొరుకుతాయి, కానీ మనం ఉన్న వాటిల్లో ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అండ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైసెస్. మా దగ్గర వచ్చేసి ఇండియన్, చైనీస్ అండ్ బిర్యానీస్ ఉంటాయి అండ్ తందూర్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీ ఫోకస్ మోస్ట్లీ ఆన్ 80% ఆఫ్ క్లౌడ్ కిచెన్ అండ్ 20% ఓన్లీ ఫర్ డైనింగ్. మన రెస్టారెంట్ వచ్చేసి లైక్ 5 కిలోమీటర్ రేడియస్ లోపు ఫ్రమ్ అవర్ సైడ్ వీ గివ్ ఫ్రీ డెలివరీస్, లైక్ పర్సనల్గా మా రెస్టారెంట్కి కాల్ చేస్తూ, లేదు వీ కెన్ ఆర్డర్ ఫ్రమ్ స్విగ్గీ అండ్ జొమాటో ఆల్సో. వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి వచ్చి ఈరోజు బ్లెస్ చేసినందుకు. మేము అసలు ఎప్పటి నుంచో అసలు ఈ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నాం. కోవిడ్ నుంచి ఐడియా ఉంది. కోవిడ్లో చాలా ఖాళీగా ఉండి ఎప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నాం. కాకపోతే నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ ఎప్పటి నుంచో ఇది పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో దానికి ఒక 2.5 years టైం పట్టింది. సో మేము ఫారెన్ వెళ్ళాక ఓన్గా మనీ సేవ్ చేసుకుని డాడీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇద్దరం ఓన్ మనీతో ఈ వెంచర్ స్టార్ట్ చేసాము. సో మాకున్న బడ్జెట్లో రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయలేం. సో మాకు అప్పుడు క్లౌడ్ కిచెన్ అనేది మాకు కరెక్ట్ అని ఫీల్ అయ్యి దీన్ని మేము ఒక బడ్జెట్ అనుకుని దానికి మేము చేయాల్సిన రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మేము దీనికి ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు ఓపెన్ అవ్వాల్సింది, బట్ మేము ఎంతైనా కొత్త వాళ్ళం కాబట్టి ఆ మిస్టేక్ ఈ మిస్టేక్ జరిగి క్రిస్మస్కి స్టార్ట్ అవ్వాల్సింది ఫైనల్లీ ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ ఈ డేట్ February 29th 4 yearsకి ఒకసారి వచ్చే డేట్, వెరీ స్పెషల్ డేట్. సో చాలా స్పెషల్గా ఉంది.
వన్స్ అగైన్ వచ్చిన గెస్ట్స్ అందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చాలా థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఓటర్లకు ఏ విధంగా ఎరవేసి ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందిస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. 25 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయామని అన్నారు. తాను తిరుపతి నుండి పార్లమెంటుకు పోటీ చేసి గెలిపిస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఓటరుకు ఎలా ఎరవేయాలి అనే విధానంలోనే నేటి ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలతో రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఏర్పడింది అన్నారు. తాను తిరుపతి పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఏపీలో 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియని పరిస్థితి ఉందన్నారు. తాను పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపై పోరాడడానికి అని స్పష్టం చేశారు. 4 పార్టీలు 2 కుటుంబాల నుంచి రావడం ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుని అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాలన సాగించాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తే కేవలం 2 కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయ మొత్తాన్ని కూడా నడిపించడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే సిద్ధమని ఒకరు, సంసిద్ధమని ఒకరు, యుద్ధమని మరొకరు. అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి మీదకు మీరు ఉసిగొలుపుతూ సిద్ధమని చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయడానికి మనం ప్రజాభిప్రాయాన్ని కోరాలి. కానీ 2 వర్గాల మధ్య పోరుకి, 2 ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది. ఫిన్వెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంపటి మధుమోహన్ కృష్ణ ప్రారంభించారు. ఫిన్వెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫిన్వెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త అర్వపల్లి యుగంధర్, ఆడిటర్ చిట్టా వెంకట కృష్ణ కిషోర్, ఫిన్వెస్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జగ్గపూడి రవీంద్ర, డైరెక్టర్ లింగంనేని రత్నాకర్, ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాకేష్ అల్వందా, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత డీజీఎం వివి రమణారావు, శ్రీకర మ్యాక్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సాంబశివరావు, కోరపాటి సాంబశివరావు, సిహెచ్ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఫిన్వెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారస్తులకు రుణాలు అందించాలనే లక్ష్యంతో తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో శాఖలను విస్తరించినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమ శాఖలను విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఫిన్వెస్కో క్యాపిటల్ డైరెక్టర్ రాకేష్ అల్మందా, ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియన్ లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కావూరి రామారావు మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సులభతర రుణ సదుపాయాన్ని అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే సంకల్పంతో తమ సంస్థ శాఖలు ప్రారంభించామన్నారు. ఆర్థిక అభివృద్ధికి తమ వద్ద రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందిన తర్వాత కంపెనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రవీంద్ర గారు మేనేజర్ డైరెక్టర్గా ఫిన్వెస్కో స్థాపించే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కొన్ని బ్రాంచెస్ స్థాపించి ఇది కార్పొరేట్ ఆఫీస్గా స్థాపించడం జరిగింది. ఒక ఎన్బిఎఫ్సి స్థాపించి దాన్ని రోజు రోజుకి
బ్రహ్మాండంగా చేయాలంటే కొన్ని క్వాలిటీస్ కంపల్సరీగా అవసరము. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు రవీంద్ర గారు ఒక 4-5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఆ బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా రవీంద్ర గారికి ఉన్నవి. ఫస్ట్ ఆనెస్ట్, ఎందుకంటే ఇవి పబ్లిక్ మనీ డిపాజిట్ చేస్తారు కాబట్టి ఆ డిపాజిట్స్ కంపల్సరీగా వాటిని ప్రాపర్గా మళ్ళీ వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. హార్డ్ వర్క్తో పాటు రవీంద్ర గారికి ఆనెస్ట్ విషయంలో చాలా నేను అబ్జర్వేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇవి స్టేట్లో అదేవిధంగా పాన్ ఇండియాలో భారతదేశంలో అనేక బ్రాంచీలు ఏర్పడి మంచి నెంబర్ 1గా అవుతుందని కోరుకుంటూ ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్రాంచి దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రం స్టేట్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా తొందరలో ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఇంకా రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్ల స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తాను. మాతో పాటు కలిసి మా మీద నమ్మకం ఉంచి మా దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ మేము ఇచ్చిన లోన్లు ఇప్పటికి మేము 9,000 మందికి లోన్స్ ఇచ్చున్నాం. ఇచ్చి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా బాగా కట్టుకుంటూ బాగా వ్యాపారాలు చేసుకుంటూ మాకు బాగా కడతా ఉన్నారు. వీటన్నిటికీ జరగడానికి మా స్టాఫ్ రోజు బాగా అలర్ట్గా ఉండి బాగా కలెక్షన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా ఉండి దీన్ని ఒక పెద్ద ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా రోజు శ్రమించి చేస్తున్నందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ మా అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో లోన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మేము ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ కాబడిన ఈ సంస్థని గత 9 నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి ఎక్కడైతే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడానికి అవకాశం లేని చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మేము ప్రొడక్ట్ని రెడీ చేసి వాళ్ళు సులభతరంగా నెల ఎలా అయితే వాయిదాలు చెల్లించగలరో తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తూ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి తద్వారా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధికి మేమందరం కలిసి పనిచేస్తున్నాము. ప్రస్తుతానికి మేము ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉన్న తమిళనాడు, యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ నేతలు జగన్ను 4వ పెళ్లంగా రమ్మంటావా, నీ రాజకీయాలే తేడా అనుకున్నా కానీ అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్, రోజా స్ట్రాంగ్ కౌంటర్. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, కర్నూలు అసెంబ్లీ నుండి పోటీ. ముప్పై 31వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వెల్లంపల్లి. బోండా ఉమా పెద్ద బ్లాక్ మెయిలర్ అన్న కేశినేని నాని. స్వాతంత్ర సమరయోధుల భూములు ఆక్రమించిన బోండా ప్రజా జీవితానికి పనికిరాడని విమర్శలు. జనసేన టీడీపీ సభతో వైసీపీలో వణుకు మొదలైందన్న జనసేన నేత పోతిన వెంకట మహేష్. వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి జగన్ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.